రేపన్నది మాదే. తప్పనిసరిగా 27లోనో 28లోనో 29లోనో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీరు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గాలకు కూడా లెక్కగట్టి ఆ రోజు తగిన సమాధానం చట్టబద్ధంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మానుకో. నువ్వు ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు? నేను అనుకుంటే ఎంపీపీ కాలేనా, నేను అనుకుంటే ప్రకాష్ రెడ్డి తిరుగుతాడా, ఇంకొకటి మాటలు ఇవన్నీ మానుకో. ఇంకా నీకు అది పోలే, అదేదో చింత చచ్చిన పులుపు చావలే, అవి మానుకో. ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయినావంతే. నీ ఎంతగా నువ్వు ఎమ్మెల్యే కావు. ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసినాక నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నువ్వు మాట్లాడు. నువ్వు బెదిరించేటట్ల మాటలు ఇంకోటి మాటలు మాట్లాడితే ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు రాకుండా ఇకనైనా చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. జగన్మోహన్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. ఆయన పేదల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ కలిగి వారికి సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలను నిలబెట్టిన నాయకుడు. కోట్లాది మంది గుండెల్లో కొలువున్నటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు కానీ, నీ కుమారునికి కానీ, నీ కుటుంబానికి కానీ ఎవరికి లేదు. మీరు నోటికి వచ్చినటువంటి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించినారో వారి ఆస్తుల మీద మీరు కన్ను వేసి వారి ఇళ్లను కూలుస్తా, ఈరోజు రైతాంగాన్ని నడ్డి వీరుస్తా, హంద్రినీవా కాలువ లైనింగ్ కాంట్రాక్టు కమిషన్లను కొట్టి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో కనీసం 1,00,000 ఎకరాలు బీళ్లుగా మారేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి మీరు గత 10 నెలలుగా ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో దోపిడీలు చేసి, టమాటా రైతుల దగ్గర నుండి కూడా కమిషన్లు వసూలు చేసి మీరు చేస్తున్న అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది. మొన్న లింగమయ్య హత్యతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నువ్వు భవిష్యత్తులో ఎప్పుడు కూడా శాసనసభలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈసారి 2029 ఎన్నికల తర్వాత. నీ చరిత్ర మొత్తము ప్రజలకు అర్థమైపోయింది. మేకవన్య పులివి నువ్వు. నీ నేర చరిత్ర మీ భర్త బయటికి తెలిసి చేసినాడేమో. నువ్వు బయటికి మహానటిలా ముసుగు కప్పుకొని గొప్ప నటనా చాతుర్యంతో ప్రజల్ని నమ్మబలుకుతూ గొంతు కోసుకుంటూ వచ్చినావు ఇన్ని సంవత్సరాలు. ఇంకా అది జరగదు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని కోల్పోయినందుకు ఈ రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారు. మీ పార్టీ మనుగడ సాగదు. రాబోయే కాలంలో నీవు ఏ కుటుంబాలనైతే నువ్వు చంపించినావో, నువ్వు నీ భర్త, ఆ కుటుంబాలే మీకు రాజకీయ సమాధి కడతాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాము.